ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తెరిగి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయము చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి. వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటిని మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందామండి.
జీవాత్మానా మీదికి రమ్ము, దేవుని జీవాత్మానా మీదికి రమ్ము, వేరాచు వాంచు మాలాచు నింపు, దేవుని జీవాత్మానా మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మమ్మల్ని ప్రేమించి మీరిస్తున్న ఈ శ్రేష్టమైన తరుణముల కొరకై మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు పాటలు పాడుచు మమ్మలను మేము మీకు అర్పించుకొనుచు స్తుతించుటకు మీరు చేసిన మేళ్ళన్నిటి కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన సమయంలో మేము మీ సన్నిధిలోనికి వచ్చినాము. మీ కృప, మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ పాదముల యొద్ద కూర్చొని నేర్చుకుంటూ మీ జీవము మాలో ప్రవహించులాగున మమ్మల్ని తయారు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీరు మాకు అధ్యక్షత వహించండి. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడమని, మా అంతరంగంలో దేవుని వెలుగు ఉదయించాలి. మీ జీవము మాలో ప్రవహించాలి. బలమైన పరిశుద్ధాత్మ అగ్ని చేత మమ్మలను దహించండి. మీ మాటలు మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, మనము ఈ దినము వినబోయే వాక్యం ఏంటంటే, ఆనందము ఎలా మనం పొందుకోవాలి అనే అంశాన్ని మనం వినబోతున్నాం. ఏంటంటే అది ఆనందమును మనం ఎలా పొందుకోవాలి. ఆనందం అంటే అందరికీ ఇష్టమే కదా. ఆనందంగా ఉండటం అంటే అందరికీ ఇష్టమే. ఈ మధ్య సెలవులు ఇచ్చారు. ఈ పిల్లలు కొంతమంది ఎక్స్కర్షన్స్కి వెళ్ళి ఉంటారు. కొంతమంది వాళ్ళకు ఆనందంగా ఎంటర్టైన్మెంట్గా ఉండేవి ఏవో కొన్ని విషయాలు పాల్గొని ఉంటారు. అంటే మనుషులు ఆనందంగా ఉండటం కోసం రకరకాల కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఫంక్షన్స్కి వెళతాం. ఏవైనా ఫంక్షన్స్ జరుగుతుంటే వెళితే అక్కడ మనకు తెలిసిన వాళ్ళు కనబడతారు. వాళ్ళతో మాట్లాడతాం. కొంచెం సేపు మనకు ఆనందంగా ఉంటుంది. అలాగే కొన్నిసార్లు బంధువుల దగ్గరకు వెళతాం. వాళ్ళతో మాట్లాడతాం. అది కొంచెం సేపు ఆనందంగా ఉంటుంది. ఈ హ్యాపీనెస్, ఆనందం అనేటటువంటిది ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటారు. అయితే మనము ఆనందము అనుకున్నటువంటిది
అది శాశ్వతంగా ఉండకపోవచ్చు. కొంతమంది పాపములో జీవిస్తూ ఉంటారు. పాపములో జీవిస్తూ పాపములో ఆనందంగా ఉంది అని అనుకుంటారు. కానీ ఆ తరువాత పాపం వలన వచ్చే జీతము, ఆ వేదన శ్రమను అనుభవించి పాపములో ఆనందము లేదు, వేదన ఉంది అని అనుకుంటారు. కాబట్టి ప్రియరా, మనుషులు ఆనందము కావాలి అని అడుగుతారు, కోరుకుంటారు. కానీ అది పర్మనెంట్గా ఉండకపోవచ్చు. కొంతమంది సెల్ ఫోన్ చూస్తారు. ఆ సెల్ ఫోన్లో ఏవో వాళ్ళకి నచ్చినవి కొన్ని చూస్తూ ఉంటారు. కాసేపు ఆనందపడతావు, అది తాత్కాలికం. కొంతమంది టీవీ ఆన్ చేస్తారు, వాళ్ళకి నచ్చిన ప్రోగ్రాం కాసేపు చూస్తారు. ఆ తర్వాత సంతోషం అనుకుంటాం, అది తాత్కాలికం. తర్వాత నీ బాధ, నీ దుఃఖము నీకు గుర్తొస్తుంది, మరలా నువ్వు విచారంలోకి వెళతావు. కాబట్టి మనుషులు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం చాలా రకాల పనులు చేస్తూ ఉన్నారు, ఆనందము కోసం. అయితే పిల్లరా, ఈ లోకములో ఆనందము అని అనుకునేది మరికొంత సమయానికి అది విచారంగా మారచ్చు. తర్వాత ఇక్కడ మనం ఆనందం అనుకునేటటువంటిది మనకు పరలోకానికి ఉపయోగపడకపోవచ్చు. ఒక ఏరియా వాళ్ళు, ఒక పేటలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఏదో ఒక ప్రోగ్రాం పెట్టేసి కొంత చందాలు పోగు చేసి ఏదో భోజనాలు ఏర్పాట్లు అంటారు. ఆ తర్వాత ఒక స్టేజి కట్టి ఏదో ఒక నాటికో ఒక డ్యాన్స్ ప్రోగ్రామో పెడతారు. అది ఆ పూట వాళ్ళకి ఆనందం అన్నట్లుగా ఉంటుంది. కానీ తర్వాత వెంటనే వాళ్ళ ఇంట్లో ఏదో ఒక సమస్య వచ్చి కూర్చుంటుంది. అది ఆనందం అనుకున్నది మరికొంత సమయానికి అది శోధనగా మారిపోతూ ఉంటుంది. అయితే ప్రియరా, ఈ దినం మనం నిజమైన ఆనందము ఎలా అనుభవించాలి అనే వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే, ఇప్పుడే మనం ఉత్తర ప్రత్యుత్తరాల్లో చదివాం. ఒకసారి చూడండి ఆ వాక్యము. నిజమైన ఆనందము మనకు ఎలా వస్తుంది అని కనుక ఆలోచన చేస్తే 119వ కీర్తన 119వ కీర్తన 76, 77 వచనాలు చూడండి. 76, 77 వచనాలు. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. ప్రభువునందు పిల్లరా, ఇక్కడ గమనించండి. ఒక వ్యక్తికి శాశ్వతమైన ఆనందము లేక నిత్యానందము, నిత్యము ఉండే సంతోషము ఎలా వస్తుంది అని చూస్తే, దావీదు గారు ఏమంటున్నాడంటే, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. అనగా మనకు ఆనందాన్ని ఇచ్చేది ఏమిటి అనంటే, దేవుని వాక్యము మనకు సంతోషాన్ని ఇస్తుంది. దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉంటే, దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానము చేస్తూ ఉంటే, అలాగే నీకు ఖాళీ ఉన్నప్పుడల్లా
సమయం ఉన్నప్పుడల్లా దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానము చేస్తూ ఉంటే ఈ వాక్యము నీ లోపలికి వెళ్ళి నీలో ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటుంది, సంతోషాన్ని కలుగజేస్తుంది. ఆనందం కోసం ఫంక్షన్లకు వెళ్ళి ఉండొచ్చు, కానీ అది పర్మనెంట్గా ఉండదు. ఆనందము కోసం ఏదో టీవీలు చూసి ఉండొచ్చు, అది పర్మనెంట్ కాదు. నీ సెల్ ఫోన్లో నీకు నచ్చింది చూడొచ్చు, అది నీకు పర్మనెంట్ కాదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, నిజమైన ఆనందము నీకు కావాలి, నువ్వు అనుభవించాలి అనంటే దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని చదవాలి, బైబిల్ చదవాలి. బైబిల్ను నువ్వు ఎంత చదివితే అంతగా నీలో ఆనందం వస్తుంది. ఎందుకంటే వాక్యము మనల్ని ఆనందింపచేస్తుంది. వాక్యము మనకు సంతోషాన్ని ఇస్తుంది. నీకు ఎప్పుడైనా విచారంగా ఉన్నప్పుడు, నీ మనస్సు బాగోలేనప్పుడు, నీకు నిద్రపట్టినప్పుడు, నీవు విచారంగా ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని చదువు. దేవుని వాక్యాన్ని కొన్ని అధ్యాయాలు చదువు. ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే వాక్యములో ఉన్న జీవము మనలోనికి వచ్చి మన హృదయానికి ఆనందాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. అందుకని ఇక్కడ కీర్తనకారుడు 119వ కీర్తన 77వ వచనంలో ఏమంటున్నాడు? నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. ఇది ప్రాక్టికల్గా చేసి చూసుకోవాలి, ఎవరికి వాళ్ళం పర్సనల్ చెకప్. నీకు నిజమైన ఆనందం ఎలా వస్తుంది అనంటే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి. అందుకనే మొదటి కీర్తనలో కూడా ఏమంటాడంటే 2వ వచనంలో, మొదటి కీర్తన 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. నీకు అదే పనిలో ఉండాలి. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండు, లేకపోతే మెసేజ్లు వింటూ ఉండు, లేకపోతే చదివిన వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉండు. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే నీకు ఆనందం వచ్చేస్తుంది, నీకు సంతోషం వస్తుంది, నీ బాధలు పోతాయి. ఒక సహోదరుడు చాలా మానసికంగా కృంగిన స్థితిలో, బాధలో ఉన్నాడు. ఆ వ్యక్తికి సంతోషం రావట్లేదు. ఎలాగా అని ఆలోచన చేస్తే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనే కీర్తన ఉంది కదా, 23వ కీర్తన. ఆ 23వ కీర్తనను ఒక 100 సార్లు మీరు చెప్పుకోండి బ్రదర్ అని చెబితే 100 టైమ్స్ యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చి గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు అని ఇలాగూ వాక్యాన్ని 1 సారి 2 సార్లు అలాగూ 100 సార్లు చెప్పుకున్న తర్వాత ఆయన మనస్సంతా తేలికైపోయిందంట. ఆయన మనసంతా సంతోషంగా మారిపోయింది. అంతకుముందేమో చిమ్మ చీకట్లాగా ఆయన మనస్సు ఏదో చీకట్లో ఉన్నట్లుగా ఉంది. ఒక 100 సార్లు ఆ వాక్యాన్ని చెప్పుకున్న తర్వాత తేలికైపోయింది, సంతోషం వచ్చింది, ఒక వెలుగు ఆయన హృదయంలోనికి వచ్చినట్లుగా అనిపించింది. కావున పిల్లరా, మనము నిజమైన సంతోషాన్ని అనుభవించాలి అనంటే దేవుని వాక్యాన్నే మనం చదవాలి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానము చేయాలి. అందుకనే యిర్మీయా అనే భక్తుడు ఏమంటాడంటే, నీ మాటలు దొరుకగా నేను వాటిని భుజించి తిని అని అంటాడు. ఒకసారి చూడండి ఆ వాక్యం కూడా యిర్మీయా గ్రంథంలో
15వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం చదవండి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక, ఇదిగో ఇక్కడ ఏం చెబుతా ఉన్నాడు, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఒకసారి చప్పట్లు కొట్టండి అందరూ. చూడండి, దేవుని వాక్యం ఎంత యథార్థమో చూడండి పిల్లరా. మనం ఆనందంగా ఉండాలి అని అనుకుంటాం. ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? నీకు డబ్బులుంటే ఆనందం అని అనుకోని అవసరంలా, లేకపోతే ఇంకా ఏదైనా పని చేస్తే ఆనందం వస్తుందని అనుకోకూడదు. ఆనందం నీకు ఎక్కడి నుంచి వస్తుంది అనంటే దేవుని మాటలలో నుండి వస్తుంది. దేనిలో నుండి వస్తుందండి? దేవుని మాటలు. అందుకనే 16వ వచనం ఏం చదువుతున్నావు? నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడను గనుక నీ మాటలు, అందరూ మీ కుడి చేయి పైకి లేపి ఈ మాట చెప్పండి, దేవా నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఆమేన్. కావున ప్రభువులారా, నీకు సంతోషం కావాలి. సంతోషంగా ఉండాలని అందరూ అనుకుంటారు, బాధగా ఉండాలని ఎవరు అనుకోరు. ఆ సంతోషాన్ని నువ్వు ఎలా పొందుకుంటావంటే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండు. నీకు ఖాళీగా ఉన్నప్పుడల్లా బైబిల్ చదువు. నీకు ఖాళీగా ఉన్నప్పుడల్లా బైబిల్ చదువు. ఈ బైబిల్ నీతో ఉండేటట్లుగా చూసుకో. ఎప్పుడు నువ్వు ఒక ఆఫీస్లో ఉంటే నీ ఆఫీస్లో బైబిల్ ఉండేటట్టు చూసుకో. లేకపోతే ఊరు వెళ్తుంటే బ్యాగ్లో బైబిల్ పెట్టుకొని వెళ్ళు. ప్రయాణంలో ఉంటే బైబిల్ తీసుకొని చదువుకో. దేవుని వాక్యాన్ని నువ్వు ఎన్నిసార్లు చదివితే అంతగా నీకు సంతోషం వస్తుంది. దావీదు గారు కూడా అంటున్నాడు కదా, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరం. అలాగే ఇర్మియా గారు కూడా అంటున్నాడు కదా, నీ మాటలు నాకు సంతోషము, నా హృదయమునకు ఆనందమునిస్తూ ఉన్నాయి. అందుకనే ద సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్, నీ ఆనందానికి రహస్యం ఏమిటి అనంటే వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎంత చదివితే అంత సంతోషం వస్తుంది. నీకు అసలు ఏమీ లేకపోయినా సరే, డబ్బు లేకపోయినా, మనుషులు లేకపోయినా, నువ్వు అనుకున్నది ఏది నీ దగ్గరకు లేకపోయినా వాక్యాన్ని చదువుతూ ఉంటే నీకు అదే సంతోషము. అందుకనే భక్తులైన వారు వాళ్ళు చెప్పేది ఏమిటంటే, యెహోవాను బట్టి నేను సంతోషించెదను, యెహోవాను బట్టి నేను ఆనందించెదను. కావున నువ్వు సంతోషంగా ఉండాలంటే ఏం చదవాలి చెప్పండి అందరూ? ఏం చదవాలి? దేవుని వాక్యాన్ని చదవాలి. నీకు నువ్వు ఏమి చెప్పుకోవాలంటే, నాకు సంతోషం రావాలి అనంటే దేవుని వాక్యాన్ని చదవాలి. నేను వాక్యం చదువుకుంటే నాకు సంతోషం, నీవు వాక్యం చదువుకుంటే నీకు సంతోషం. కాబట్టి ఆనందం నీకు ఎలా వస్తుందంటే దేవుని వాక్యాన్ని ధ్యానము చేస్తూ ఉండాలి. ఆమేన్. తర్వాత అంటే దేవుని వాక్యాన్ని ధ్యానము చేయటం ద్వారా నీకు సంతోషం వస్తుంది. తర్వాత ఆనందం నీకు ఇంకా ఎలా వస్తుంది అని అంటే, దేవుని వాక్యంలో చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ వచనం, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు
విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఇక్కడ చూడండి, ఈ వాక్యము ఇంకొంచెం చాలా డెప్త్లో ఉంది. మరలా నేను చదివి కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3వ వచనం, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి.